బ్యాచులర్ లైఫ్ బాగుందా? అప్పుడు ఇది బాగుంది, ఇప్పుడు ఇది బాగుందండి. అబ్బా, అది మామూలుగా ఉండదు. మరి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇలా ఉంటాయి ఆన్సర్స్. ఓకే, సో ఇంట్లో ఎవరి డామినేషన్ ఎక్కువగా ఉంది పెళ్ళైన తర్వాత, మీద లావణ్య గారిదా? అలా అలా ఏం లేదు నిజంగా. అలా ఏం లేదా? బేసిక్ గా ఇంట్లో ఆడవాళ్ళ డామినేషన్ తన మాట నేను వింటాను అలా చెప్తూ ఉంటారు కదా, సో అలా ఏం లేదు, మీ మాటే నడుస్తుంది అంటారు అయితే? అలా ఉండదు మా ఇంట్లో, ఇద్దరం. ఓకే, ఇద్దరు హాఫ్ అండ్ హాఫ్, 50-50యా? ఓకే ఓకే. సో మా నాన్న డామినేషన్ ఎక్కువ ఉంటుంది మా ఇంట్లో. నాన్నగారి డామినేషన్, క్రేజీ ఆన్సర్ ఇది. సో నేను మీ ఇద్దరు గురించి అడిగాను. అండ్ మల్లిక్ గారికి, మహేష్ విట్ట గారికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని బ్లెస్ చేసుకోనికి వచ్చారు ఇక్కడికి. అలాగే మమ్మల్ని ఈ కలి సినిమాని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన మీడియా అండ్ ఫ్యాన్స్ ఆఫ్ ఆల్ ద హీరోస్ అండ్ నా మిత్రులు, నా శ్రేయోభిలాషులకి, ఇంకా నా ఫ్రెండ్స్కి, నా గురువులకి నా నమస్కారాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నరేష్ గారు, ప్రిన్స్ గారు చేసిన యాక్టింగ్ యాక్చువల్ చెప్పాలంటే ఫెంటాస్టిక్ అని చెప్పాలి. నేను ఒక మేకర్గా ఈ మాటలు చెప్పట్లేదు, ఆయన్ని నేను సెట్లో దూరం చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఇద్దరు మా స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ చేశారు. యాజ్ వెల్ నేహా ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ ద రోల్, దట్స్ ఫర్ షూర్. దీంతో పాటు జీవన్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ఆర్తో అన్న మీరు లేపారు సినిమాని. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ. అండ్ నిశాంత్ అండ్ ఆర్జే, వీళ్ళు లేకపోతే మేబీ నా విజువలైజేషన్ ఎగ్జిక్యూట్ అయ్యేది కాదు. దే డిడ్ దేర్ ఫెంటాస్టిక్ జాబ్. యాజ్ వెల్ ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాల్సిన సునీల్ గురించి. బ్రో, కొంచెం అటు ఇటు అయినా కానీ మీరు చేసింది మాత్రం వాల్యూ ఎడిషన్ టు ద జాబ్. నాకు కనపడట్లేదు. సునీల్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే లైఫ్లో అందరికీ ఒక దశ వస్తుందండి, జీవితంలో కింద పడతారు, పైకి లేస్తారు. And Yala, you won't give up on anything. I know it's been like a long struggle to how far you have reached, but we're all there for you. We'll do work more on this. And otherwise, the producer of the film and the director, and particularly I was talking to Prince about the visual of the film. Nishant Gani, RJ Gani, the visual looks fantastic. Chala baagundi. And everybody who's coming to the theaters are ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఐ థింక్ ఇన్ దట్ వే యూ గైజ్ హ్యావ్ రియలీ సక్సీడెడ్. ఇట్ లుక్స్ రియలీ రియలీ గుడ్, ద విజువల్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ అండ్ ఎవ్రీబడి ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిలిం, ఆల్ ది బెస్ట్. డూ సీ ఇట్ ఇన్ ద థియేటర్స్ ఇన్ October 4th. అందరూ కలిసి సినిమా చూడాలి. అండ్ నాకు ప్రిన్స్ తో మంచి రిలేషన్ ఉంది, ఎందుకంటే ప్రిన్స్ ఇంట్రడ్యూస్ అయింది, నేను ఇంట్రడ్యూస్ అయింది. ఇద్దరు మా గురువు గారు తేజ గారే. సో ప్రిన్స్ ఫస్ట్ మూవీ నేనే చేశాను. సో నాకు ప్రిన్స్ లో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఒకటే దాంట్లో పోకుండా ప్రాక్టికల్ గా ఉండే మనిషి అనమాట. సో హీరోగా చేస్తూ క్యారెక్టర్లు చేస్తూ అన్ని రకాల ముందుకు వెళ్ళాలనుకునే వ్యక్తి. నాకు ఆ క్వాలిటీ చాలా చాలా ఇష్టం. సో డెఫినెట్లీ ఈ సినిమా వర్కౌట్ అవుతుంది బ్రదర్, కాన్ఫిడెంట్ ఉంది. అంటే వచ్చినప్పటికీ ఆ పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. సో డెఫినెట్లీ కలిసి సినిమా మంచి హిట్ అవ్వాలి. అండ్ డైరెక్టర్ శేషు గారికి అండ్ ప్రొడ్యూసర్ కి అందరికీ మంచి పేరు తీసుకురావాలి. సో న్యూ టాలెంట్ ని డెఫినెట్లీ, కంటెంట్ ఉన్న టాలెంట్ ని, న్యూ టాలెంట్ ని డెఫినెట్లీ ప్రేక్షకులు డెఫినెట్లీ ఆశీర్వదిస్తారు. సో దీనిలో కూడా నేను కంటెంట్ ఉందని నమ్ముతున్నాను. సో ఖచ్చితంగా సినిమా చూసి టీం అందరినీ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏదో జరుగుతుంటుంది, బట్ యాక్చువల్లీ ఈ సినిమా ముందు నన్ను చేయమని అడిగిండు. ఏం సినిమా రా అంటే ఇది అది బేసికలీ చాలా మంచి మోటివేషన్. ఇట్లా అందరు సూసైడ్ల మీద దాని గురించి మాట్లాడదామని చేద్దాం అనుకుంటున్నా. అంటే అరే నువ్వు బస్ స్టాప్లు, మెట్రో స్టేషన్లు ఇట్లాంటివి చేయరా బాగుంటుంది, లేకపోతే డిజిటల్ చేయి, నేనైతే చేయనని చెప్పిన. నేను సరే పోతే నేను ఇంకెవరితోనైనా చేసుకుంటాను. అసలు లైన్ ఏంది చెప్పరా అంటే అది ఇదే ఇట్లా, అది కాదు, ఇది వేరే. బేసిక్ ఎవరు సార్ ఎవరు సావద్దని చెప్పడం రాదు ఈ సినిమా బేసిక్. సో ఇది అట్లాంటి కథ అంటే మరి ఇప్పుడు ఇది మరి ఇట్లా అది సినిమా ముందు వస్తుంది కదా, ఇట్లా నా 2 గాజులు అమ్ముకున్నా దీన్ని అట్లా తీస్తామేమో అడిగిన నేను. బేసికలీ లేదు అట్లా తీయను, మంచిగా తీస్తా అన్నాడు. బట్ ఏమైతే నాకు ఇయ్యలే క్యారెక్టర్, ఒక బల్లి క్యారెక్టర్ ఇచ్చిండు దాంట్లో. సో ఇక ఏదో ఒకటి ఫ్రెండ్షిప్ లో చేయాల్సి వస్తుంటాయి కదా అప్పుడప్పుడు ఇట్లాంటివి. సో
బట్ ఎనీవేస్ నాకు ఈ కథ లైన్ చెప్పినప్పుడు నాకు అనిపించింది ఇప్పుడు ఇవాళ రేపు కూడా ఇట్లా సూసైడ్స్ గురించి చెప్పినా కూడా ఎవరు చూస్తారు ఇవన్నీ ఇట్లాంటి పబ్లిక్ సర్వీసెస్ అడ్వర్టైజ్మెంట్స్ లాగా అయితే అనుకున్నా బట్ ఇట్ ఈస్ ట్రూ మన కంట్రీలో ఎవ్రీ 1 hour కి ఒక స్టూడెంట్ చచ్చిపోతాడు అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ 2022-2023 తర్వాత మన సూసైడ్ రేట్స్ చాలా పెరిగినాయి దే ఇంక్రీస్ బై 12.4%. ఇది నా డేటా కాదు, నేను ఈ సినిమా గురించి చదువుతున్నప్పుడు అంటే చెప్పినప్పుడు ఐ వాస్ థింకింగ్ ఎన్సీఆర్బి అన్నట్టు ఉంటుంది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏదో ఉంటుంది అట్లాంటిది, నాకు తెలియదు మళ్ళీ అంటే కరెక్ట్ డెఫినేషన్ తెలియదు. సో వీఆర్ ది 6th most డిప్రెస్డ్ కంట్రీ అంట. సో యా ఐఎమ్ అరే అది జోక్ చేసుకునే విషయం కాదు మామ, చెప్తున్నా అది మనది. సో వై వి షుడ్ వాచ్ అ ఫిలిం లైక్ దిస్, ఎందుకంటే మేబీ ఇప్పుడు మీలాగా ఇట్లా అరుస్తున్నారు కదా ఏ గీ మామ ఏ కౌశిక్ అండ్ ఇట్లాంటి సినిమాలు కూడా అవసరం బేసికలీ. సో మీరందరూ కూడా October 4th సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రిన్స్ నీ గర్ల్ ఫ్రెండ్స్ అందరికి అంటే నువ్వు సంటైమ్స్ అదేనా సారీ ఆటగాడేవాడు చాలా మంచి ఎమోషనల్ ఆటగాడు అన్న, మంచి యాక్టర్ అని చెప్తున్నా బేసికలీ. మీరు అన్ని డబల్ వాడు ఎమోషనల్ మంచిగా బాగా సీన్ చేస్తాడు. సో ఇక్కడ బస్ స్టాప్ ఇక్కడ కలివాడు అసలు అంత ఎమోషనల్ సీన్ చేస్తాడు నేనైతే ఎప్పుడు అనుకోలే. బట్ టు సీ అ ఫ్రెండ్ గ్రో ఫ్రమ్ బస్ స్టాప్ టు దిస్ ఈజ్ సచ్ అన్ ఆనర్. వాడితో నేను ఒక సినిమా చేసిన సగంలో అయిపోయింది, సినిమా పోయింది కానీ వాడు మిగిలింది నాకు నా లైఫ్లో. సో యా, so I wish all the team members, Neha, I wish the director Seshu, producer Gautam, music director JB garu, and also చాలా తక్కువ మాట్లాడిన నిశాంత్ అండ్ JB గారికి అందరికి. మామ విట్ట ఏ వాడు కాక్రోచ్ నేను బల్లి ఈ సినిమాలో నేను బేసికలీ. సో బల్లి ఆకాష్ అన్న నరేష్ అన్న అండ్ వరుణ్, టు మీట్ యూ ఆల్ లైక్ దిస్ వాస్ ఫన్. సో బుక్ మై షోలో ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు ప్రిన్స్? వీడన్నీ తొడల మీద వేసుకొని చేస్తుండే సినిమా గురించి అంటే భుజాల మీద. సో వాడికి అంటే వాడి లెగ్ డే వాడి ఫేవరెట్ డే జిమ్ లో, వాడు సర్టిఫైడ్ జిమ్ ట్రైనర్ మీకు తెలుసా? యా, సో అందుకని సో వాచ్ ఇట్ అండ్ మేబీ మీ చెప్పిన ఈ ఒక్క విషయం వల్ల ఈ సినిమా ఎవరైనా చూసి ఇఫ్ సంబడి హ్యాడ్ సూసైడల్ టెండెన్సీస్ ఒక్కసారి నిజంగా మనం సూసైడ్ చేసుకోవడం అవసరం ఆలోచించినా కూడా ఇట్స్ అ సక్సెస్ఫుల్ ఫిలిం. And to be part of this film as a Balli on the go. ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత వల్ల నేను నరేష్ గారిని కలిసాను, చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఐఎమ్ షూర్ దిస్ ఫిల్మ్ ఇస్ గోన్ టు బి అ సక్సెస్. అండ్ నాకు ఇది ట్రైలర్ చూసిన దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏదేదో మాట్లాడదామని వచ్చాను, బట్ ఇంత ఎంటర్టైనింగ్ స్పీచ్ నాకు మొత్తం పోయింది. సో బట్ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఫ్రమ్ ది ట్రైలర్. నరేష్ గారు కానీ లేకపోతే ప్రిన్స్ గారు కానీ యూనో సినిమా మొత్తం ఒకే ఇంట్లో జరుగుతున్నట్టు ఉంది. సో నంబర్ ఆఫ్ లొకేషన్స్ అంటే ఏదో మ్యాజిక్ చేయొచ్చు కానీ ఒకే ఇంట్లో సినిమా అంటే అది చాలా కష్టం గ్రిప్పింగ్గా కూర్చోబెట్టడం. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ సినిమా చూడడానికి. సో ప్లీజ్ మీరు అందరూ చూడండి అండ్ యంగ్ టీమ్కి చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలి మీరు అందరూ. అండ్ మన తెలుగు ఆడియన్స్ చెప్పాల్సిన అవసరం లేదు, అండ్ సినిమా బాగుందంటే చాలు వాళ్ళే భుజాల మీద వేసుకుని తీసుకెళ్తారు. సో ఈ సినిమాని కూడా అలాగే చాలా ప్రొటెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.